హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న మనం ఇచ్చినటువంటి కాన్సెప్ట్లో తెలిసిన క్వశ్చనే 26 జనవరి ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఏ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సోషలిస్ట్ సెక్యులర్ ఈ పదాలను 42వ రాజ్యాంగ సవరణ 1976లో మనం కలిపాం. అలాగే ఈరోజు టాపిక్ గతంలో చాలాసార్లు ఈ టాపిక్ కొన్ని సందర్భాల్లో కనిపించింది, బట్ కాంప్రహెన్సివ్గా మైక్రో ప్లాస్టిక్స్ వల్ల పెరుగుతున్నటువంటి అనర్థాలు. సాధారణంగా మనిషి ఆవిష్కరించినటువంటి అనేక ఆవిష్కరణలలో కొత్త పదార్థాల్లో ప్లాస్టిక్ అనే పదార్థం ఒకటి. చాలా వేగంగా ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయొచ్చు, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండస్ట్రీస్. అంటే పరిశ్రమల ద్వారా అతి తొందరగా ఉత్పత్తి చేయబడేటటువంటి లేదా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఒక మెటీరియల్ ఏమైనా ఉందంటే ప్లాస్టిక్ మెటీరియల్స్. డెఫినెట్గా ప్రపంచంలో పెరుగుతున్న జనాభా వాళ్ళ యొక్క అవసరాల మేరకు ప్లాస్టిక్ని అనేక రకాలుగా మనం వాడుతున్నాం. నాకు తెలిసి ప్రతిరోజు మన జీవితంలో ప్లాస్టిక్ లేని జీవితం చాలా కష్టం. ఒకానొక సందర్భంలో వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అనేటటువంటి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బబుల్స్ రావడం వల్ల ఇట్ బికెమ్ సో ఈజీ. కానీ ఈ ప్లాస్టిక్ అనేక అనర్థాలను కూడా తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచంలో పెరిగిపోవడం, ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చేటటువంటి మైక్రో ప్లాస్టిక్ మన ఒంటి లోపలికి వెళ్ళడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ మైక్రో ప్లాస్టిక్ తాలూకా ప్రాబ్లం అనేటటువంటిది వరల్డ్లో చాలా పెరుగుతుంది. అనేక జీవాలపైన దీని తాలూకా ప్రభావం పడుతోంది. ఈవెన్ మానవ మనుగడకు, అనేక జీవాల మనుగడకు కూడా ఇది పెనుమొప్పు సంభవించేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కూడా కనుక్కున్నటువంటి అంశం ఏంటంటే, సముద్రాల్లో పెరిగిపోతున్నటువంటి ప్లాస్టిక్ని మనం ఎట్లాగా అంతం చేయలేకపోతున్నాం. సముద్రమే ఈ ప్లాస్టిక్ని తినేసేటటువంటి ఒక కొత్త ఫంగస్ని సృష్టించుకుంటుందంట. సో కాబట్టి ఇలాంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం ఈరోజు మైక్రో ప్లాస్టిక్స్ గురించి చూద్దాం. ముందుగా గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ అనే ఒక ఒప్పందం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్ అంటే సూక్ష్మంగా ఉంటుంది ప్లాస్టిక్. అందుకే చూడండి, మనకి బేసికల్గా మన ఇళ్ళల్లో ఉల్లిపాయలు కట్ చేసుకునేటటువంటి కట్టర్ ఒకటి ఉంటుంది, ఇంత ప్యాడ్. చాలామంది అది ప్లాస్టిక్ది వాడుతుంటారు, అస్సలు వాడకూడదు. ఎందుకంటే మనం ఆ కట్ చేసినప్పుడు ఆ కింద ఉన్న ప్లాస్టిక్ చిన్న ముక్కలుగా పోయి ఆ ఉల్లిపాయలు మనం అందులో వేస్తాం, ప్లాస్టిక్ కూడా అందులో పడుతుంది, లోపలికి వెళ్తుంది. అది దానివల్ల క్యాన్సర్లు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చెక్కది ఉంటుంది కదా, అది వాడుకోవాలి. సో కాబట్టి ఆ రకంగా గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ, ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందం ఏం చెప్తుందంటే, మైక్రో ప్లాస్టిక్ వల్ల పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలి. అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్స్ని తగ్గించాలంటే మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి. దాని యొక్క ఉత్పత్తిని అదుపు చేయాలి, దాని యొక్క వినియోగాన్ని అదుపు చేయాలి. అలాగే మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే దానికి సొల్యూషన్ కూడా ఎతకాలి. ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్ వద్దని అనుకుంటున్నాం, మరి దాని స్థానంలో ఏదో ఒక కొత్త మెటీరియల్ని తీసుకురావాలి కదా. సో కాబట్టి కొత్త ఆవిష్కరణలు, దానివల్ల వచ్చేటటువంటి నూతన సాంకేతికతలను మనం పట్టుకోవాలి. అలాగే కొత్త ఆవిష్కరణలతో పాటు ఈ మైక్రో ప్లాస్టిక్ క్లీన్ చేయడానికి కూడా మనం కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ అనేటటువంటి వాటిని పట్టుకోవాలి. అలాగే గ్లోబల్ కోఆపరేషన్, అంటే ముఖ్యంగా ప్రపంచంలో ఇలాంటి మైక్రో ప్లాస్టిక్ లాంటి ఒక పెద్ద ఇబ్బందుల్ని అంతం చేయడానికి, సమర్థవంతమైన పరిష్కార మార్గాలు వెతకడానికి అన్ని దేశాల మధ్య సహకారం అనేటటువంటి తప్పనిసరి. ప్రజలు వాడడం మానేస్తేనే దీని తాలూకా ప్రాబ్లం తగ్గుతుంది. సో ఆ రకంగా అసలు ముందుగా మనం మైక్రో ప్లాస్టిక్, దాని తాలూకా వర్గీకరణ చూస్తే కనుక, ఏదైనా ఒక ప్లాస్టిక్ 5 mm డయామీటర్ అని అనుకోండి. 5 mm డయామీటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అని అంటారు. ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే, కావాలని కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనం 2 రకాలుగా దాన్ని వర్గీకరించవచ్చు. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటంటే కమర్షియల్ యూజ్, అంటే వాణిజ్య అవసరాల కోసం కొన్ని తయారు చేస్తారు. ఉదాహరణకి మొహానికి రాసుకునేటటువంటి ఫేస్ వాష్ ఉంటుంది. ఆ ఫేస్ వాష్లో మీరు ఎప్పుడైనా చూస్తే ఆ వాష్లో వచ్చేటటువంటి చిన్న బాల్స్ ఉంటాయి, దాన్ని మైక్రో బీడ్స్ అని అంటారు. ఇవి కాస్మెటిక్స్లో వాడతారు, అవి కావాలనే తయారు చేస్తారు. సో చాలా క్లియర్గా ఫేస్ వాష్ని బాగా
అడ్వర్టైజ్ చేస్తారు. ఈ మైక్రో బీడ్స్ వల్ల మీ మొహం మీద ఎక్కడైనా రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల్లో పేర్కొన్నటువంటి ఈ చెత్త చెదారం ఇదంతా కూడా క్లీన్ అవుతుంది, పోర్స్ క్లీన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో దాన్ని మైక్రో బీడ్స్ అని అంటాం. సో ప్లాస్టిక్ మైక్రో బీడ్స్ కాస్మెటిక్స్లో చాలా ఎక్కువ వాడుతుంటాం. దాంతోపాటు ప్లాస్టిక్ పెల్లెట్స్. సో అనేక సందర్భాల్లో ఈ చిన్న చిన్న ప్లాస్టిక్స్తో వచ్చేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ కాస్మెటిక్స్ కాకుండా ఇంకొకటి చిన్న చిన్న ప్లాస్టిక్స్తోనే వస్తాయి, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఉంటాయి. అలాగే సింథటిక్ ఫైబర్స్ సాధారణంగా మనము అనేక సందర్భాల్లో వాడుతుంటాం. సింథటిక్ ఫైబర్స్, పెయింట్స్ ఇట్లాంటివి అవన్నీ కూడా సింథటిక్ ఫైబర్స్ దే ఆర్ న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ 20th century. సో అందులో కూడా మనకి మైక్రోప్లాస్టిక్స్ అనేటటువంటి వస్తాయి. అంటే ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్ అని దేని అంటామంటే కావాలని వాణిజ్య అవసరాల కోసం తయారు చేయబడిన మైక్రోప్లాస్టిక్స్ను ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్ అని అంటాం. సెకండరీ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్లాస్టిక్ను వాడుతున్నాము, దాని బ్రేక్ డౌన్ వల్ల ఇది మైక్రోప్లాస్టిక్ అవుతుంది. ఉదాహరణకి ఏదో వాటర్ బబుల్ ఉందనుకోండి, దాన్ని రోడ్డు మీద పడేసాం అనుకోండి, అది కరోజన్కి వెళ్ళి దాని ద్వారా మైక్రోప్లాస్టిక్ వస్తుంది. లేదని అనుకుంటే చూడండి, మనము మార్నింగ్ టైమ్స్లో మీరు పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు పైన కత్తిరిస్తారు, దాన్ని కాస్త పెద్దగా కట్ చేయాలి, కానీ మనం చిన్నది పెడతాం రంధ్రం రావడానికి. ఆ మిగిలిపోయిన ముక్క మైక్రోప్లాస్టిక్ అవుతుంది. అంటే ఆల్రెడీ వచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల నుండి మళ్ళా ఫ్రాగ్మెంట్ అయ్యి వచ్చేటటువంటి దాన్ని మైక్రోప్లాస్టిక్స్ అని అంటాం. ఇది అనేక రకాలుగా వస్తుంది. సోలార్ రేడియేషన్ వల్ల వస్తుంది, లేదా వాటర్ బాటిల్స్ బయట పడేయడం వల్ల, లేదా ప్లాస్టిక్, లేదా ఓషన్ వేవ్స్ అంటే సముద్రాల్లో పడేస్తే అది దాన్ని ప్లాస్టిక్ని కొట్టడం వల్ల కూడా ఆ కొరోజన్ అనేటటువంటిది రావచ్చు. సో ఇలా మెకానికల్ ఫోర్సెస్ అనేక కారణాల వల్ల ఆల్రెడీ ఉన్న ప్లాస్టిక్స్ నుంచి ఫ్రాగ్మెంటేషన్ జరిగి బ్రేక్ డౌన్ జరిగి వచ్చేటటువంటి దాన్ని మళ్ళీ సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ అని అంటాం. సో దీనివల్ల యూజెస్ కూడా ఉన్నాయి. అలా అని మైక్రోప్లాస్టిక్స్ వల్ల మనకు యూజెస్ లేవని కాదు. అంటే అనేక సందర్భాల్లో మనం వాడతాం. ముఖ్యంగా మందుల తయారీ రంగంలో, డ్రగ్ డెలివరీ సిస్టంలో మనం మైక్రోప్లాస్టిక్స్ వాడతాము. అయితే ఇక్కడ మనం వాడేటటువంటివి ఆ ఒంట్లో కరిగిపోతాయి. మనకి అనేక రకాల ట్యాబ్లెట్స్లో చూడండి, పైన మైక్రోప్లాస్టిక్ లాగా ఉంటుంది, లోపలేమో డ్రగ్ ఉంటుంది, కానీ ఇది కరిగిపోతుంది. అవి బయోప్లాస్టిక్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ యూజేజ్లో కూడా ఎయిర్ బ్లాస్టింగ్ టెక్నాలజీస్లో లేదా సింథటిక్ టెక్స్టైల్స్లో అనేక చోట ప్లాస్టిక్ను వాడతారు. అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఇందాక చెప్పినట్టుగా కాస్మెటిక్స్ ఇలాంటి వాటిలో ప్లాస్టిక్స్ను వాడతారు. అయితే వీటన్నిటికీ కూడా వీ నీడ్ టు ఫైండ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్. ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రపంచంలో చాలా విపరీతంగా పెరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా అదుపు చేయాలి. అలాగే మనం కనుక చూస్తే ఈ ప్లాస్టిక్ వల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? ముఖ్యంగా పర్యావరణం మీద సాయిల్ డిగ్రేడేషన్ అనేటటువంటిది ఉంటుంది. సాయిల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి? మనకి ముఖ్యంగా భూమిలో ఆర్గానిక్ మెటీరియల్స్ మాత్రమే ఉండాలి. ప్లాస్టిక్ లాంటి మెటీరియల్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కానీ లేదా ఇంకా రకరకాల మనం వేసేటటువంటి న్యూట్రియంట్స్ అవన్నీ భూమిలోకి వెళ్ళకుండా ఈ ప్లాస్టిక్ అడ్డుకుంటుంది. సో భూమి తాలూకా సారాన్ని దెబ్బతీసే గుణం ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఉండడం వల్ల కూడా మొక్కలు మొలకెత్తడంలో కానీ లేదా విత్తనాలు మొలకెత్తడంలో కానీ వీటిల్లో అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుంది. సో అక్కడ సాయిల్ డిగ్రేడేషన్లో ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే న్యూట్రియంట్ సైకిల్స్ దగ్గర కూడా ప్లాస్టిక్ చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే భూమి తాలూకా స్వచ్ఛతను కోల్పోవడానికి ప్లాస్టిక్ చాలా ఇంపెడిమెంట్స్ తీసుకొస్తుంది. అలాగే కెమికల్ ప్రాపర్టీస్, ప్లాస్టిక్లో కూడా కెమికల్స్ ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ సూర్యరశ్మికి తగిలినప్పుడు అందులో ఆ కెమికల్స్ మళ్ళీ సాయిల్లోకి ప్రొడ్యూస్ అయ్యి అవి మనం తినేటటువంటి వస్తువుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఆక్వాటిక్ పొల్యూషన్, ఎక్కువగా ఇదే ప్రాబ్లం. ప్రపంచంలో ఇటీవల కాలంలో నీటిలో బ్రతికేటటువంటి జీవులు ఈ ప్లాస్టిక్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. మనం సాధారణంగా చెవులో పెట్టుకుంటామే ఇయర్ బడ్ అని ఉంటుంది. ఆ ఇయర్ బడ్ ప్లాస్టిక్ ఎవడో ఓషన్లో పడేసాడు, అంటే వెళ్తుందిగా, సముద్రంలోకి వెళ్ళింది. ఆ ఇయర్ బడ్ తాలూకా ప్లాస్టిక్ ముక్క ఒక తాబేలు ముక్కులోకి వెళ్ళిపోయింది సగం ఇట్లా. అది పాపం ఎన్ని సంవత్సరాలు ఇదిందో అలా ఎవరో ఒక మనిషి చూసి అరెరే ఇది వెళ్ళిపోయిందని చెప్పి లోపల నుంచి లాగితే దానికి విపరీతమైన రక్తం వచ్చింది. అంటే మీరు ఆలోచించండి, తాబేలు మనిషి కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది, కానీ మనిషి చేసినటువంటి ఒక చిన్నది ఏంటి, ప్లాస్టిక్ని ఇలా బయట పడేయడం అంతే. దానివల్ల ఒక జీవి ఎన్ని సంవత్సరాల పాపానికి గురైంది రాసుకుంటాడు ఇవన్నీ చిత్రగుప్తుడి పైన. ఆ ఏషినోడికి వాడికి కూడా ముక్కులో పొల్ల పెడతారు కొన్ని రోజులకి నరకంలో. సో కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను బయటికి విసిరేయకూడదు, పట్టుకెళ్ళి డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఇలాంటి చర్యలు మనం చేపడితేనే మిగతా జీవులకి కష్టం కలిగించకుండా ఉంటాం. అలాగే దీంతోపాటు యానిమల్స్ మీద ఉంటుంది. నేను చెప్పాను కదా, మైక్రోప్లాస్టిక్ చిన్న చిన్న ఆర్గానిజమ్స్
తీసుకుంటాయి. ముఖ్యంగా చేపలు లాంటివి ఈ మైక్రోప్లాస్టిక్స్ని తినేస్తూ ఉంటాయి. చేపలను మనం తింటాం. సో ఆ చేపల నుంచి ఆ మైక్రోప్లాస్టిక్ మన రక్తంలోకి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక సర్వేలో మనిషి రక్తంలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయంట. మనిషి వీర్య కణాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఎంటర్ అయ్యి మనిషి రిప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గించి రానున్నటువంటి రోజుల్లో పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రిప్రొడక్టివ్ అండ్ గ్రోత్ ఇంపాక్ట్స్, ఇందాక నేను చెప్పినట్టు ఇదే మైక్రోప్లాస్టిక్స్ లాంటి వాటి వల్ల ఎన్నో జీవాలు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఆవులు, మనం బయటపడేసేటటువంటి ప్లాస్టిక్ కవర్లను ఆవులు తినేసి కడుపు నొప్పి వచ్చి చనిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆవుకి కడుపు నొప్పి వస్తుందంటే ఆపరేషన్ చేశారట. 52 కిలోల ప్లాస్టిక్ కవర్లు తినేసింది. అది అంత రుచిగా ఉంది పాపం దానికి. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. అలాగే దీంతో పాటుగా హ్యూమన్స్, మనకి చెప్పక్కర్లేదు, హెల్త్ రిస్క్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్, డిఎన్ఏ డ్యామేజ్, మన మెటాబోలిక్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడము, రిప్రొడక్షన్, ఇవన్నీ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగానే జరుగుతున్నాయి. అలాగే ఆర్గాన్ అక్యుములేషన్, అంటే కొన్ని సందర్భాల్లో మన బ్రెయిన్లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయంట, లంగ్స్లోకి ఉంటున్నాయంట, ప్లెసెంటా, ఈవెన్ హార్ట్ టిష్యూస్లో. దీని కారణంగా హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఎయిడ్స్ తప్ప అన్ని రోగాలు వస్తాయి. సో కాబట్టి మనం ప్లాస్టిక్ని ఎలా అయినా సరే నిరోధించాలి. ప్లాస్టిక్ కవర్లలో ముఖ్యంగా ఆహారం తినేటటువంటి పద్ధతుల్ని మనం మార్చుకోవాలి. సో అలాగే దీంతోపాటు చూస్తే ఇది ఎందుకు హెల్త్ హాజార్డ్ అవుతుంది, మీకు చెప్పాను కదా, మైక్రోప్లాస్టిక్ సోర్సెస్ నుంచి అనేక రూట్స్లోకి వెళ్ళి అబ్జార్ప్షన్ పొటెన్షియల్ టాక్సిసిటీ వస్తుంది. అవుట్డోర్ నుంచి, ఫుడ్ నుంచి, వాటర్ నుంచి, అలాగే డ్రగ్ క్యాప్సూల్స్ నుంచి, మనం వేసుకునే బట్టల నుండి, అలాగే ఇంకా ఇతర ప్లాస్టిక్స్ నుంచి ఇవన్నీ వెళ్ళి ఇన్ని రకాల రోగాలు వస్తాయి. డిఎన్ఏ డ్యామేజు, క్యాన్సరు, బాగా పేగులు ఒరిసిపోవడం, ఇన్ఫ్లమేషను, ఫ్రీ రాడికల్స్ బాడీలోకి వెళ్ళిపోవడం, పెర్సెప్షను, ఇరిటేషను, ఇంకా ఫ్యాట్ పెరిగిపోవడం, మజిల్, ఎన్నున్నాయి చూడండి. ఇంకా నాకు తెలిసి ఎయిడ్స్ ఒక రోగం తప్ప అన్ని రోగాలు ఉన్నాయి ఇందులో. కిడ్నీలు, బ్లడ్, స్కిన్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, రెస్పిరేటరీ ట్రాక్ట్, ఎన్నున్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ థింగ్సే వెన్ కమ్స్ టు ద ప్లాస్టిక్. అలాగే దీనికి అనేక రకాలుగా క్షేత్రస్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ వచ్చింది ఏంటంటే గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ యొక్క పొల్యూషన్ అనేటటువంటి దాన్ని తగ్గించాలి. అలాగే న్యూజిలాండ్ మైక్రోబీడ్ బ్యాన్, అంటే ఇందాక మీకు చెప్పాను కదా, కాస్మెటిక్స్లో వాడేటటువంటి మైక్రోబీడ్స్ని న్యూజిలాండ్లో బ్యాన్ చేశారు. న్యూజిలాండ్ అన్న పోదాం. సో ఇండియాలో పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, 18, 24లో చేశారు, కానీ ఏం పని అవ్వట్లా, వ్యర్థాలు వస్తూనే ఉన్నాయి. మన దేశంలో అదే కదా, రూల్స్ పెడతాం కానీ పాటించాం. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. ఏం బ్యాన్ చేశారు? నా తలకాయ బ్యాన్ చేశారు. ఇందిరా పార్క్కి పోతే పొద్దున్నే బోల్డ్ ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి, వాడు ఇవ్వకపోతే మనమే తిడతాం వాడిని. అలాగే ఇండియాలో ప్లాస్టిక్ ప్యాక్ట్ అని ఒకటి వస్తుంది. ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ప్లాస్టిక్ని వాడకంలో, అలాగే ఒకవేళ వాడితే దాన్ని రీసైకిల్ చేసేటటువంటి పద్ధతుల్లో దీన్ని ఇండియా ప్లాస్టిక్స్ ప్యాక్ట్ అనేటటువంటి దాన్ని కూడా చేస్తున్నారు. సో ఆ రకంగా మనం గ్లోబల్ అండ్ ఇండియా లెవెల్లో ఈ రకమైనటువంటి చర్యలు ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ని, ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్ని తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్లేస్లో కొత్త టెక్నాలజీలు, నూతన సాంకేతికతలు ఆవిర్భావం అవ్వాలి. అలాగే దీన్ని ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఈ పాలిథిన్ కవర్స్ని తయారు చేస్తున్నామో వాటిని ఖచ్చితంగా ఆ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేయాలి. అలాగే రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇప్పుడు మన ఇళ్ళ నుంచి చెత్త సేకరణ అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా జరగాలి. దాంతోపాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రజలకు దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. అలాగే స్టాండర్డైజ్ మానిటరింగ్, ప్రతి చోట కూడా ఈ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం మానిటర్ చేయాలి. సో ఈ చర్యల వల్ల మనం ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టవచ్చు. అలాగే దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు, నేనే ఇచ్చాను ఈ ప్రశ్న. దీని సమాధానాన్ని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామినేషన్లో, మనకి ఎక్కడ చదవలేదని అనుకుంటాం. అయితే మెయిన్స్కి సంబంధించి గతంలో ఇచ్చాడు, నిరంతరం ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను పారవేయడంలో అడ్డంకులు ఏమిటి, ఇవి వాతావరణంలో పెరిగిపోయిన విషపూరిత పదార్థాలను సురక్షితంగా ఎలా తొలగించాలి. యూపీఎస్సీలో 2018లో అడిగినటువంటి ప్రశ్న. అగైన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవి మళ్ళీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి 200 పదాల్లో దీనికి సమాధానాన్ని రాయండి. సో థ్యాంక్ యూ. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.